నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మహాపరినిబ్బాణ సూత్రంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. భగవానుడు ఇలా చెప్తున్నాడు, ఆనంద, ఈ 8 విజయాలు ఉన్నాయి. ఏ 8? ఒకడు లోపల రూపసన్ని కలవాడై బయట పరిమితమైన సుందరమైన వికారమైన రూపాలను చూస్తాడు. వాటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సంజ్ఞతో ఉంటాడు. ఇది మొదటి విజయం. ఒకడు లోపల రూపసన్య కలవాడై బయట అపరిమితమైన సుందరమైన వికారమైన రూపాలను చూస్తాడు. వాటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సంజ్ఞతో ఉంటాడు. ఇది రెండవ విజయం. ఒకడు లోపల రూపసన్య లేనివాడై బయట పరిమితమైన సుందరమైన వికారమైన రూపాలను చూస్తాడు. వాటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సంజ్ఞతో ఉంటాడు. ఇది మూడవ విజయం. ఒకడు లోపల రూపసన్య లేనివాడై బయట అపరిమితమైన సుందరమైన వికారమైన రూపాలను చూస్తాడు. వాటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సంజ్ఞతో ఉంటాడు. ఇది నాలుగవ విజయం. ఒకడు లోపల రూపసన్య లేనివాడై బయట నీలి వర్ణంతో నీలి ప్రకాశంతో నీలంగా ఉన్న ఉమా పుష్పంలా నీలం రంగులో గల రూపాలను చూస్తాడు. రెండు వైపులా నీలవర్ణంలో నీల ప్రకాశంతో నీలంగా ఉండే కాశీ పట్టు వస్త్రంలా ఉంటుంది. అలా లోపల రూపసన్య లేనివాడై బయట నీలి వర్ణంతో నీలి ప్రకాశంతో నీలంగా ఉండే రూపాలను చూస్తాడు. వాటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సంజ్ఞతో ఉంటాడు. ఇది ఐదవ విజయం. ఒకడు లోపల రూపసన్య లేనివాడై బయట పసుపు వర్ణంతో పసుపు ప్రకాశంతో పసుపుగా ఉన్న కరికర్ణ పుష్పంలా పసుపు రంగులో గల రూపాలను చూస్తాడు. రెండు వైపులా పసుపు వర్ణంతో పసుపు ప్రకాశంతో పసుపుగా ఉండే కాశీ పట్టు వస్త్రంలా ఉంటుంది. అలా లోపల రూపసన్య లేనివాడై బయట పసుపు వర్ణంతో పసుపు ప్రకాశంతో పసుపుగా ఉండే రూపాలను చూస్తాడు. వాటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సన్నితో ఉంటాడు. ఇది ఆరో విజయం. ఒకడు లోపల రూపసన్య లేనివాడై బయట ఎరుపు వర్ణంతో ఎరుపు ప్రకాశంతో ఎరుపుగా ఉన్న బందుక పుష్పంలా ఎరుపు రంగులో గల రూపాలను చూస్తాడు. రెండు వైపులా ఎరుపు వర్ణంతో ఎరుపు ప్రకాశంతో ఎరుపుగా ఉండే కాశీ పట్టు వస్త్రంలా ఉంటుంది అది. అలా లోపల రూపసన్య లేనివాడై బయట ఎరుపు వర్ణంతో ఎరుపు ప్రకాశంతో ఎరుపుగా ఉండే రూపాలను చూస్తాడు. వాటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సన్నితో ఉంటాడు. అంటే రూపసన్య అంటే ఈ రూపం గురించిన సరైన అవగాహన కలిగి ఉండడం. బయట రూపాలను చూసినప్పుడు వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూడడం. కొన్నిసార్లు ఈ రూపసన్య సరిగా లేదనుకోండి, వాటి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. అది రూపసన్య సరిగా ఉంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. దాన్ని తెలిసాను చూశాను అనే సంజ్ఞతో ఉంటాడు అని చెప్తున్నారు. ఇంకా ఒకడు లోపల రూపసన్య లేనివాడై బయట తెలుపు వర్ణంతో తెలుపు ప్రకాశంతో తెలుపుగా ఉన్న ఓసాద తారకల తెలుపు రంగులో గల రూపాలను చూస్తాడు. రెండు వైపుల తెలుపు వర్ణంతో తెలుపు ప్రకాశంతో తెలుపుగా ఉండే కాశీ పట్టు వస్త్రంలా ఉంటుంది అది. అలా లోపల రూపసన్య లేనివాడై బయట తెలుపు వర్ణంతో తెలుపు ప్రకాశంతో తెలుపుగా ఉండే రూపాలను చూస్తాడు. వీటిని జయిస్తున్నప్పుడు తెలిసాను చూశాను అనే సన్నితో ఉంటాడు. ఇది 8వ విజయం. ఆనంద, ఈ 8 విజయాలు ఉన్నాయి. ఆనంద, ఈ 8 విమోక్షాలు ఉన్నాయి. ఏ 8? ఇక్కడ రూపి అంటే రూపం కలవాడు, అంటే శరీరం కలవాడు రూపాలను చూస్తాడు. ఇది మొదటి విమోక్షం. లోపల రూపం లేదనే
సన్యతో ఉండి బయట రూపాలను చూస్తాడు. ఇది రెండవ విమోక్షం. శుభం అన్నది అనే భావన నుండి బయటపడతాడు. అంటే ఈ శరీరం అందంగా ఉంది, శుభంగా ఉంది అనే సన్యను వదిలిపెడతాడు. ఇక్కడ ఉంది అంట శరీరం అంతా కూడా అశుభ భావన చేయడం వల్ల అది జరుగుతుంది. ఇది మూడవ విమోక్షం. ఇంకా రూప సన్యలన్నిటినీ దాటి ద్వేష సన్యలు నశించగా, నానత్వ సన్యను చింతించక ఆకాశం అనంతం అని ఆకాశనంత ఆయతనాన్ని పొందుతాడు. ఇది నాలుగవ విమోక్షం. ఇవి ధ్యాన సమాధులు అని చెప్పవచ్చు. ఆకాశనంత ఆయతనం అని. ఇంకా అన్ని విధాల ఆకాశనంత ఆయన అంటే ఈ ఆకాశంలో ఎక్స్పాండ్ చేస్తూ మనసుని ఇంకా పరిధి దాటి వెళుతూ ఉంటుంది ఆ మనసు. సో ఆకాశనంత ఆయతనాన్ని దాటి విజ్ఞానం అనంతం అని విజ్ఞాన అంత ఆయనాన్ని అంటే విజ్ఞాన అంత ఆయతనాన్ని పొందుతాడు. ఇది ఐదవ విమోక్షం. అన్ని విధాల విజ్ఞానాంత ఆయతనాన్ని దాటి ఏమీ లేదు అని ఆకించిన ఆయతనాన్ని పొందుతాడు. ఇది ఆరవ విమోక్షం. ఆకించినంత ఆయతనాన్ని అన్ని విధాల అతిక్రమించి నైవ సన్య నా సన్య ఆయతనాన్ని పొందుతాడు. ఇది ఏడవ విమోక్షం. నైవ సన్య నా సన్య ఆయతనాన్ని అన్ని విధాల దాటి సన్య వేదయిత నిరోధాన్ని పొందుతాడు. ఇది ఎనిమిదవ విమోక్షం. ఆనంద. ఈ 8 విమోక్షాలు ఉన్నాయి. వీటి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే విశుద్ధి మార్గంలో వీటి గురించి వివరించడం జరుగుతుంది. సమాధి విభాగంలో ఉంటాయి. ఈ సమాధికి సంబంధించిన ప్రాక్టీసులు ఎలా ఉంటాయి అనేది అక్కడ చదివి తెలుసుకోవచ్చు. ఆనంద. నేను మొదటిసారి అభిసంబోధిని పొందిన కొత్తలో ఒకసారి నేరంజర నది తీరంలో ఒక మేకల కాపరి అజపాల మర్రి చెట్టు కింద ఉన్నాను. అప్పుడు పాపి మారుడు నా వద్దకు వచ్చాడు. వచ్చి ఒక పక్కన నిలబడ్డాడు. ఒక పక్కన నిలబడిన ఆ పాపి మారుడు నాతో ఇలా అన్నాడు. బంతే భగవానుడు పరినిర్వాణం చెందుగాక అని. సుగతుడు పరినిర్వాణం చెందుగాక అంటే బంతే ఇది భగవానుని పరినిర్వాణ కాలం అన్నాడు ఆ పాపి మారుడు. అలా అనగా ఆనంద. నేను పాపి మారునితో ఇట్లా అన్నాడు. పాపి, నా శ్రావకులందరూ వినీతులు, విశారదులు, యోగక్షేమాన్ని పొందినవారు, బహుశ్రుతులు, దమ్మాలను అనుసరించిన వారు, సరైన మార్గంలో ప్రవేశించిన వారు అయ్యి తమ ఆచార్యుని వద్ద గ్రహించి చెప్పేవారుగా, బోధించేవారుగా, తెలియజేసేవారుగా, వివరించేవారుగా, విభజించి స్పష్టపరిచేవారుగా, పరవాదాలను ధర్మంతో చక్కగా నిగ్రహించి పాటిహార్యంతో ధమ్మాన్ని బోధించేవారుగా అయ్యేంతవరకు నేను పరినిర్వాణం చెందను అని మారుడితోటి చెప్పాను అని చెప్తాడు. ఇంకా పాపి, నా శ్రావికులందరూ, ఇంకా నా ఉపాసక శిష్యులందరూ ఈ చక్కగా ధర్మాన్ని బోధించేవారుగా అయ్యేంత వరకు నేను పరినిర్వాణాన్ని చెందను అని చెప్పాను. పాపి, నా ఈ బ్రహ్మచర్యం సమర్థమై, విస్తారమై, విపులమై, అనేకులచే తెలియబడే వరకు, విశాలమైన దేవమానవులందరికీ చక్కగా తెలిసే వరకు నేను పరినిర్వాణం చెందను. మళ్ళీ నేడు ఆనంద. ఈ చాపల చైత్యంలో పాపి మారుడు నా వద్దకు వచ్చాడు. వచ్చి ఒక పక్కన నిలబడ్డాడు. ఒక పక్కన నిలబడి ఆనంద. ఆ పాపి మారుడు ఇలా అన్నాడు. ఏమని? బంతే భగవానుడు పరినిర్వాణం చెందుగాక. బంతే సుగతుడు పరినిర్వాణం చెందుగాక. బంతే భగవానుడు పరినిర్వాణం పొందడానికి ఇది తగిన సమయం. ఈ పరినిర్వాణం అన్న పదం కేవలం భగవానుడికి మాత్రమే ఉపయోగిస్తాము, లేకుంటే అర్హంతులకి మాత్రమే ఉపయోగిస్తాము. పరినిర్వాణం చెందడం అంటే ఇంకా అదే నిబ్బానం పొందిన తర్వాత చనిపోవడాన్ని పరినిర్వాణం అంటారు. అయితే అప్పుడు పాపి మారుడితో నేను ఇట్లా అన్నాను. కలత చెందకు పాపి, త్వరలోనే తథాగతుడు పరినిర్వాణం పొందగలడు. ఇప్పటి నుండి 3 నెలలు గడిచిన తర్వాత తథాగతుడు పరినిర్వాణం పొందగలడు. ఈ విధంగానే ఆనంద, నేడు నేను ఈ చాపల చైత్యంలో
తథాగతుడు ఎరుకతో తెలివితో ఆయు సంస్కారాల్ని వదిలిపెట్టాను. అలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, బంతే బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో, దేవ మనుషుల మేలు కోసం, సుఖం కోసం భగవానుడు కల్పం వరకు నిలుచుగాక, సుగతుడు కల్పం వరకు నిలుచుగాక అని ఆనందుడు అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, ఆనంద తథాగతుణ్ణి యాచించకు. ఆనంద తథాగతుని యాచించడానికి ఇది సమయం కాదు. మళ్ళీ రెండోసారి కూడా ఆనందవంతే రిక్వెస్ట్ చేస్తాడు, భగవానుడు కల్పం వరకు నిలిచి ఉండుగాక అని. ఇక మూడోసారి కూడా భగవానుడితో ఇట్లా అన్నాడు, బంతే బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో, దేవ మనుషుల మేలు కోసం, సుఖం కోసం భగవానుడు కల్పం వరకు నిలుచుగాక, సుకుతుడు కల్పం వరకు నిలుచుగాక. ఆనంద తథాగతుని జ్ఞానం మీద నీకు శ్రద్ధ ఉంది కదా అంటే, అవును బంతే ఉంది అని ఆనందుడు సమాధానం చెప్తాను. అయితే ఉంటే ఆనంద, మరి తథాగతుని మూడోసారి వరకు ఎందుకు పీడించావు అంటే ఇన్నిసార్లు ఎందుకు అడిగావు? బంతే 4 ఇత్తిపాదాలను పెంపొందించుకున్నవారు, విపులీకరించుకున్నవారు, వాటిపై అధికారాన్ని పొందినవారు, వాటిలో నిపుణులైన వారు, వాటిని పూర్తి చేసుకున్నవారు, వాటితో పూర్తిగా పరిచితులైన వారు, చక్కగా ఉపయోగించుకోగలిగిన వారు కోరుకుంటే కల్పం వరకు లేదా కల్పం తర్వాత కూడా నిలవగలరు అని మీ నుండి తెలుసుకున్నాను ఇంతకుముందు అని ఆనంద బంతే చెప్తాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, ఆనంద నీకు శ్రద్ధ ఉంది కదా? ఉంది బంతే. మరి అయితే ఆనంద, ఇది ఈ తప్పిదం అనేది నీదే, ఈ అపరాధం నీదే. తథాగతుడు నీకు సూచించినప్పుడు, స్పష్టంగా సంకేతం ఇచ్చినప్పుడు దానిని నువ్వు తెలుసుకోలేకపోయావు. తథాగతుని బంతే బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో, దేవ మనుషుల మేలు కోసం, సుఖం కోసం భగవానుడు కల్పం వరకు నిలుచుగాక, సుగతుడు కల్పం వరకు నిలుచుగాక అని అప్పుడు అడగలేదు. అంటే ఇంతకుముందు డమ్మాటాక్లో భగవానుడు చెప్పినప్పుడు ఈ ఆనంద బంతే మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు నువ్వు అడగలేదు. అంచేత ఒకవేళ అడిగి ఉంటే తథాగతుడు 2 సార్లు నిరాకరించిన మూడోసారికి ఒప్పుకునేవాడు. అందుకని ఆనంద, ఈ తప్పిదం నీదే, ఈ అపరాధం నీదే అని అంటాడు. అంటే ఒకవేళ భగవానుడు తలుచుకుంటే ఈ కల్పం వరకు కూడా జీవించి ఉండగలే శక్తి ఆయనలో ఉంది. అంటే ఈ ఇద్దిపాదాలు పెంపొందించుకోవడం వల్ల కల్పం వరకు కూడా అంతకు మించి కూడా జీవించగలుగుతారు. కానీ అప్పుడు ఈ విధంగా చెప్పినప్పుడు ఆనందమంతే మౌనంగా ఉండిపోతాడు కదా. సో అడగలేదు కాబట్టి ఈ తప్పు నీదే ఆనంద, అప్పుడు నువ్వు అడగలేదు అని చెప్తాడు భగవానుడు. ఆనంద, ఒకసారి నేను రాజగృహంలో గిజ్జకూట పర్వతంపై ఉన్నప్పుడు కూడా నిన్ను పిలిచి, ఆనంద రాజగృహం రమణీయమైనది, ఆనంద ఈ గిజ్జకూట పర్వతం రమణీయమైంది, ఆనంద 4 ఇద్దిపాదాలను పెంపొందించుకున్నవారు, విపులీకరించుకున్నవారు, వాటిపై అధికారాన్ని పొందినవారు, వాటిలో నిపుణులైన వారు, వాటిని పూర్తి చేసుకున్నవారు, వాటితో పూర్తిగా పరిచితులైన వారు, చక్కగా ఉపయోగించుకోగలిగిన వారు కోరుకుంటే ఆనంద కల్పం వరకు లేదా కల్పం తర్వాత కూడా నిలవగలరు అన్నాను. అలా నేను సూచించినప్పటికీ, సంకేతం చేసినప్పటికీ నీవు తెలుసుకోలేకపోయావు. తథాగతుని బంతే బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో, దేవ మనుషుల మేలు కోసం, సుఖం కోసం భగవానుడు కల్పం వరకు నిలుచుగాక, సుగతుడు కల్పం వరకు నిలుచుగాక అని అడగలేదు. ఒకవేళ అడిగి ఉంటే తథాగతుడు 2 సార్లు నిరాకరించిన మూడోసారికి ఒప్పుకునేవాడు. అందుకని ఆనంద, ఈ తప్పిదం నీదే, ఈ అపరాధం నీదే అని భగవానుడు ఆనందంతో అంటాడు. ఆనంద, ఒకసారి నేను రాజగృహలో గౌతమ నిగ్రోధం వద్ద ఉన్నప్పుడు, అక్కడే రాజగృహంలో చోర ప్రపాతంలో ఉన్నప్పుడు, అక్కడే రాజగృహంలో వేబర పర్వతం పక్కలో, అంటే అక్కడ సప్తవరి వర్ణ గృహలో ఉన్నప్పుడు, అక్కడే రాజగృహంలో ఇసుగిలి పర్వతం పక్కన కాలశిలపై ఉన్నప్పుడు,
అప్పుడే సీతవనంలో సప్త సొండిక పబ్బారంలో ఉన్నప్పుడు, ఇంకా రాజగృహంలో తపోద ఆరామంలో ఉన్నప్పుడు, ఇంకా రాజగృహంలో వేణువన కలందక నివాపంలో ఉన్నప్పుడు, అక్కడే రాజగృహంలో జీవక ఆమ్రవనంలో ఉన్నప్పుడు, రాజగృహంలో మద్ర కుర్చిమ అంటే మద్ర కుర్చి మురుగుదా వనంలో ఉన్నప్పుడు, ఆనంద నేను నిన్ను సంబోధించి, ఆనంద రాజగృహం రమణీయమైంది ఇవన్నీ చెప్పి ఇలా చెప్పాడు. ఆనంద 4 ఇతిపాదాలను పెంపొందించుకున్నవారు, విపులీకరించుకున్నవారు, వాటిపై అధికారాన్ని పొందినవారు, వాటిలో నిపుణులైన వారు, వాటిని పూర్తి చేసుకున్నవారు, వాటితో పూర్తిగా పరిచితులైన వారు, చక్కగా ఉపయోగించుకోగలిగిన వారు కోరుకుంటే ఆనంద కల్పం వరకు లేదా కల్పం తర్వాత కూడా నిలవగలరు అన్నాను. అలా నేను సూచించినప్పటికీ, సంకేతం చేసినప్పటికీ నీవు తెలుసుకోలేకపోయావు. తథాగతుణ్ణి బంతే బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో దేవ మనుషుల మేలు కోసం, సుఖం కోసం భగవానుడు కల్పం వరకు నిలుచుగాక, సుగతుడు కల్పం వరకు నిలుచుగాక అని అడగలేదు. ఒకవేళ అడిగి ఉంటే తథాగతుడు 2 సార్లు నిరాకరించిన 3వసారికి ఒప్పుకునేవాడు. అందుకని ఆనంద ఈ తప్పిదం నీదే, ఈ అపరాధం నీదే. ఒకసారి నేను ఆనంద ఇక్కడే వైశాలిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచి, ఆనంద వైశాలి రమణీయమైంది, ఉదయన చైత్యం రమణీయమైంది, ఆనంద ఈ 4 ఇతిపాదాలను పెంపొందించుకున్నవారు, విపులీకరించుకున్నవారు, వాటిపై అధికారాన్ని పొందినవారు, వాటిలో నిపుణులైన వారు, వాటిని పూర్తి చేసుకున్నవారు, వాటితో పూర్తిగా పరిచితులైన వారు, చక్కగా ఉపయోగించుకోగలిగిన వారు కోరుకుంటే ఆనంద కల్పం వరకు లేదా కల్పం తర్వాత కూడా నిలవగలరు అన్నాను. అలా నేను సూచించినప్పటికీ, సంకేతం చేసినప్పటికీ నీవు తెలుసుకోలేకపోయావు. తథాగతుని బంతే బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో దేవ మనుషుల మేలు కోసం, సుఖం కోసం భగవానుడు కల్పం వరకు నిలుచుగాక, సుగతుడు కల్పం వరకు నిలుచుగాక అని అడగలేదు. ఒకవేళ అడిగి ఉంటే తథాగతుడు 2 సార్లు నిరాకరించిన 3వసారికి ఒప్పుకునేవాడు. అందుకని ఆనంద ఈ తప్పిదం నీదే, ఈ అపరాధం నీదే. సో ఇంకొన్ని చోట్ల కూడా ఇలా భగవానుడు చెప్పినప్పుడు ఆనందుడు ఏమి చెప్పబోయేసరికి ఇంకా తథాగతుడు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు, ఈ తప్పిదం నీదే అని. ఆనంద ప్రియమైన మనసుకు ఇంపైన అన్నిటి నుండి వియోగం, ఎడబాటు, మార్పు తప్పదని నేను చెప్పలేదా? అంటే ప్రియమైన మనసుకు ఇష్టమైన వాటి నుండి ఎప్పటికైనా వియోగం అన్నది, ఎడబాటు, ఇంకా మార్పు తప్పదని నేను ముందే చెప్పలేదా? ఇతర విధంగా ఎలా జరుగుతుంది? ఆనంద పుట్టినది, ఉన్నది, ఇంకా సంస్కృతమైనది నశించకుండా ఉండడానికి అవకాశం లేదు. ఆనంద తథాగతుడు ఆయు సంస్కారాల్ని వదిలేశాడు, విడిచాడు, త్యజించాడు. ఒకే మాటల్లో చెప్తున్నాను, తథాగతుడి పరినిర్వాణం ఎక్కువ దినాలు ఆగదు. ఇప్పటి నుండి 3 మాసాలు అంటే 3 నెలలు గడిచిన తర్వాత తథాగతుడు పరినిర్వాణం చెందుతాడు. తథాగతుని జీవిత హేతువు తిరిగి వస్తుందని అనుకోవడానికి అవకాశం లేదు. పద ఆనంద, మహావన కుటాగారశాలకు వెళ్దాం అంటే అలాగే బంతే అని ఆనందుడు భగవానునికి బదులు పలిగాడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుడితో పాటు మహావన కుటాగారశాలకు చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి, ఆనంద వెళ్ళి వైశాలికి చుట్టుపక్కల ఉన్నటువంటి భిక్షువులందరినీ కుటాగారశాలలో సమావేశపరచు అని అన్నాడు. అలాగే బంతే అని ఆనందుడు భగవానునికి బదులు పలికి వైశాలికి చుట్టుపక్కల ఉన్న భిక్షువులందరినీ ఈ కుటాగారశాలలో సమావేశపరిచి భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డాడు. ఒక పక్కన నిలబడ్డ ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇలా అన్నాడు, బంతే భిక్షు సంఘం సమావేశమైంది, ఇక తమరికి తోచినట్లు చేయండి అని ఆనందుడు అంటాడు. అప్పుడు భగవానుడు ఆ ఉపస్థానశాలకు చేరుకొని ఆయన కోసం వేయబడిన ఆసనంపై కూర్చొని
భగవానుడు భిక్షువులను సంబోధించాడు. భిక్షువులారా, బ్రహ్మచర్యం చిరకాలం నిలబడేందుకు, దాని ద్వారా బహుజనుల మేలు కోసం, బహుజనుల సుఖం కోసం, లోకంపై దయతో దేవ మనుషుల సుఖం కోసం, మేలు కోసం నేను చక్కగా తెలుసుకొని బోధించిన ధమ్మాన్ని చక్కగా గ్రహించి ఆచరించి పెంపొందించుకొని అభివృద్ధి చేయండి. అంటే భగవానుడు మొదట మీరు మీ లోపల పెంపొందించుకోవాలని చెప్తాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి సహాయం చేయొచ్చు. భిక్షువులారా, బ్రహ్మచర్యం చిరకాలం నిలబడేందుకు, దాని ద్వారా బహుజనులకు మేలు, బహుజనులకు సుఖం కలగడానికి, లోకంపై దయతో దేవ మనుషుల సుఖం కోసం, మేలు కోసం నేను చక్కగా తెలుసుకొని బోధించిన ఆ ధమ్మాన్ని ఎలా సరిగా గ్రహించి ఆచరించి పెంపొందించుకొని అభివృద్ధి చేశానో ఆ ధమ్మం ఏదంటారు? అవి 4 సతిపట్టణాలు, 4 సమ్మపదానాలు, 4 ఇద్దిపాదాలు, 5 ఇంద్రియాలు, 5 బలాలు, 7 భోజ్యంగాలు, అరియ అష్టాంగిక మార్గం. ఇదే ఆ ధమ్మం. అంటే 37 బోధిపక్య ధమ్మాలు అంటారు. వీటి గురించి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి 37 బోధిపక్య ధమ్మాలు అనే ప్లేలిస్ట్లో వినొచ్చు. ఇంకా భిక్షువులారా, ఈ ధమ్మాలు నాచే తెలుసుకోబడి బోధించబడినాయి. భిక్షువులారా, బ్రహ్మచర్యం చిరకాలం నిలబడేందుకు, దాని ద్వారా బహుజనుల మేలు కోసం, బహుజనుల సుఖం కోసం, లోకంపై దయతో దేవ మనుషుల సుఖం కోసం, మేలు కోసం నేను చక్కగా తెలుసుకొని బోధించిన ఈ ధమ్మాన్ని చక్కగా ఆచరించి గ్రహించి పెంపొందించుకొని అభివృద్ధి చేయండి. భగవానుడు మళ్ళీ భిక్షువులను సంబోధించి ఇలా అన్నాడు. భిక్షువులారా, మళ్ళీ చెప్తున్నాను, ఈ సంకార ధమ్మాలు అన్నీ వయధమ్మాలే. అంటే పుట్టినవన్నీ గిట్టేవే. త్వరలోనే తథాగతుడు పరినిర్వాణం పొందుతాడు. ఇప్పటి నుండి 3 నెలలు గడిచిన తర్వాత తథాగతుడు పరినిర్వాణం పొందుతాడు. భగవానుడు ఇలా అన్నాడు. ఆ తర్వాత ఈ ఉదాహరణని చెప్తాడు. నా వయసు పండింది, నా జీవితం త్యజించబడింది, అన్నిటిని వదిలి నాకు నేనే శరణ్యమైనాను. అప్రమత్తులై, ఎరుకగలవారై, శీలవంతులై ఉండండి. ఆలోచనలు చక్కగా గ్రహించి చిత్తాన్ని రక్షించుకోండి. ఈ ధమ్మ వినయంలో అప్రమత్తులై ఉండేవారు సంసారాన్ని అతిక్రమించి దుఃఖాన్ని అంతం చేస్తారు అని భిక్షువులకి ఆ సందర్భంలో చెప్తాడు. అయితే ఆనందుడు అప్పుడు గనుక తథాగతుడిని రిక్వెస్ట్ చేసినట్లయితే గనుక ఈ కల్పం వరకు మనకి భగవానుడు ఉండేవాడు. అలా చేయలేదు కాబట్టి ఇక ఆయన కొంతకాలం మాత్రమే జీవించి ఉన్నాడు. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.